హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. కప్ప రాకుమారుడు. ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతిరోజు బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటూ ఉండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది. అయ్యో, నా అందమైన బంతి అంటూ ఏడ్చింది ఆ యువరాణి. ఏమైంది యువరాణి అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కనిపించింది. నా బంతి బావిలో పడిపోయింది ఏడుస్తూ చెప్పింది యువరాణి. ఏడవకు అంది కప్ప, నేను నీ బంతిని తీసిస్తాను, మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు అని అడిగింది. నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా అని అడిగింది ఆ యువరాణి. అవేవీ కావు, నన్ను నీ స్నేహితుడిలా చూసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్ళెంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి. అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను అంది కప్ప. సరే, నేనెన్నటికీ ఒప్పుకుంటాను అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది. అంతే, యువరాణి గబుక్కున బంతిని లాక్కొని కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగు పెట్టింది. ఆగు ఆగు అని అరిచింది కప్ప. కానీ యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీ లేక బావిలోకి జారుకుంది. మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనపడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది. ఏమైంది తల్లి అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, కప్పను ఇంట్లోకి రానివ్వు అన్నాడు రాజు. యువరాణి తలుపు తెరవగానే కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్ళి కూర్చి పైకి ఎక్కింది. నన్ను పైకి తీసుకో, నేను నీ బంగారు పళ్ళెంలో భుజించాలి అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్ళెం చేత్తో పట్టుకొని కప్పను ముట్టుకోగానే అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది. నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది అన్నాడు. కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు, రాజు అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.